విజయవాడలోని వరద ప్రభావంతో భవానీపురం హెచ్ఐజీ కాలనీలోని ట్రేడర్స్ పూర్తిగా మునిగిపోయింది. దీంతో కోట్ల విలువ చేసే కందిపప్పు నీటిపాలైందని వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు. విరుద్ధ విపత్తు కారణంగా కుటుంబాలు మొత్తం రోడ్డున పడ్డాయని వారు అంటున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లీలా అందిస్తారు. లీలా, విజయవాడ మొత్తం అతలాకుతలమైంది. ఆస్తి నష్టం మామూలుగా జరగలేదు. ప్రజెంట్ మనం భవానీపురంలోని ఒక హెచ్పి కాలనీలో ఉన్నటువంటి దేవి ట్రేడర్స్ గోడౌన్ దగ్గర ఉన్నాము. ఈ గోడౌన్ మొత్తం కూడా పూర్తిగా ఉన్నటువంటి కందిపప్పు, పచ్చనపప్పు పూర్తిగా కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి. గోడౌన్ లోపలికి నీళ్లు వెళ్ళిపోవడంతో కందిపప్పు మొత్తం ఎందుకు పనికి రాకుండా అయిపోయింది. సుమారుగా 1.5 కోటి వరకు కూడా వీళ్ళకి నష్టం వాటిల్లినటువంటి పరిస్థితి ఏర్పడింది. గోడంలో ఉన్నటువంటి స్టాక్ ఏదైతే ఉందో స్టాక్ మొత్తం కూడా తడిచిపోయింది. దీంతో వాసన కూడా పీల్చలేనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము. లోపలికి కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో అయితే మాత్రం ఉంది. మొత్తం కందిపప్పు, పచ్చనిపప్పు తడిచిపోయి సుమారుగా మొత్తం గూడెంలో స్టాక్ తో పాటు బయట వీళ్ళు పెట్టుకున్నటువంటి స్టాక్, అంటే ఎవరు ఊహించని విపత్తుతో వీళ్ళు స్టాక్ అలాగ వదిలేశారు. దీంతో మొత్తం స్టాక్ తడిచిపోయింది. అయితే ఎవరైతే ఉన్నారు ఈ గోడౌన్ యజమాని మనతో ఉన్నారు. సో సార్ చెప్పండి, ఎప్పుడైనా మీరు ఇలాంటి వరదలు చూసారా? ఎంత మేరకు మీకు స్టాక్ నష్టపోయారు? నాకు 44 ఇయర్స్ అండి. ఈ 44 ఇయర్స్ లో నేను ఇలాంటిది అయితే చూడలేదు. ఫస్ట్ టైం నేను ఇది అనుభవించాము. ఎవరం కూడా ఇది ఊహించలేని పరిస్థితి. అప్పటికి మాకు తెలిసి మాకు డౌట్ వచ్చి అప్పటికి కూడా ఇసుక బస్తాలు, టార్పాలిన్స్ అవన్నీ వేసినా కూడా అవి దాటి 5 అడుగుల మేర గోడౌన్లోకి వాటర్ వెళ్ళిపోయి దగ్గర మా కోట్లో స్టాక్ 2.5 కోట్లు ఉంటుంది. 1.5 కోట్ల స్టాక్ నాశనం అయిపోయింది. మా 2 గోడౌన్స్ కలిపి ఎందుకు పనికిరాని పరిస్థితి అయిపోయింది. గత 2 రోజుల నుంచి కూడా మేము ఇదే పని మీద ఉండి ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇన్ఫార్మ్ చేసి వాళ్ళని కూడా రప్పించాము. నిన్న అన్ని చెక్ చేసుకొని వెళ్ళారు. మళ్ళీ వేరే రేపు కూడా మళ్ళీ ఎంక్వైరీ ఉంటుందని చెప్పారు. అదండి పరిస్థితి మాది. మాకు అసలు ఏం చేయాలో మాకేం అర్థం కాని పరిస్థితిలో ఉన్నాము. అసలు దీంతో మా కుటుంబం కూడా అతలాకుతలం అయిపోయింది. అసలు మా జీవనోపాధి ఏంటో కూడా మాకేం అర్థం కావట్లేదు రాను. అసలు దీన్ని ఏ రకంగా మమ్మల్ని గవర్నమెంట్ ఎంతవరకు మాకు ఏం చేస్తుందో చూడాలి. సార్ చెప్పండి, అంటే కోలుకోలేని దెబ్బ, అంటే ఏ మనిషికి కూడా కోలుకోలేని దెబ్బ కొట్టింది ఈ విపత్తు, ఎలా అనిపిస్తుంది? నాకు 40 ఇయర్స్. ఈ విధంగా వరదలు అనేది ఎప్పుడూ చూడలేదు. భవానీపురం కానీ ఈ విధంగా జరిగిందని ఇంకా దెబ్బ మామూలుగా లేదు. ఆస్తి నష్టం కూడా బాగా మాకు ఫుడ్ అంతా ఇదైంది. అదే అయితే చూడొచ్చు, అంటే వాటర్ ఏ మేరకు వచ్చిందో మీకు ఒకసారి చూపిస్తాను. సో ఇక్కడ మనకి మార్క్ ఏదైతే ఉందో చూడొచ్చు. అంటే ఈ మేరకు ఇక్కడ భవానీపురంలో ఫ్లడ్స్ రావడం అయితే జరిగింది. అంటే మినిమం 3 ఫీట్ వరకు, అంటే ఒక మనిషికి 3 ఫీట్ వరకు కూడా ఇక్కడ వాటర్ వచ్చి చేరింది. దీంతో గూడెం పరిస్థితి చూడొచ్చు, అంటే లోపలికి వెళ్ళలేనటువంటి పరిస్థితి. బట్ కానీ ఏబిఎన్ ప్రేక్షకులకి చూపించే దిశగా ఎంతటి ఆస్తి నష్టం ఎవరెవరికి ఎలా వాటిల్లిందనేది మీకు చూపించే దిశగా కూడా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రయత్నిస్తుంది. అయితే ఒకసారి చూడొచ్చు, గూడెం అయితే మాత్రం పూర్తి స్థాయిలో ధ్వంసం అయిపోయింది. సరుకు మొత్తం కూడా పూర్తిగా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి నెలకొంది. కందిపప్పు, పచ్చనిపప్పుతో పాటు మొత్తం గూడెంలో ఉన్నటువంటి స్టాక్ అంతా కూడా అంటే పైకి మొత్తం పులిసిపోయి పైకి నురగలు వస్తూ స్టాక్ మొత్తం పాడైపోయినటువంటి పరిస్థితి. దీంతో అయితే మాత్రం ఎవరైతే ఉన్నారో యజమానులు కోలుకోలేని దెబ్బ, 1.5 కోటి వరకు ఆస్తి నష్టం జరగడంతో యజమానులు కోలుకోలేని దెబ్బ తగిలింది. దీంతో ఎప్పటికీ కోలుకుంటామో ఎలా కోలుకుంటామో కూడా తెలియదు. కుటుంబాలతో సహా రోడ్డును పడేటటువంటి పరిస్థితి వచ్చింది. ఇంతటి నష్టాన్ని మేము అసలు ఊహించలేదని అయితే మాత్రం షాప్ యజమానులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ వెంకటేశ్వర్తో లీలా, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి,